ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానము దయచేయండి. మీ ఆత్మతో నింపండి. మీరు అభిషేకించండి. మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించమని బలపరిచి మీ మహిమ కొరకు నిలబెట్టుకోండి. మంచిగా చెప్పగలిగిన జ్ఞానాత్మతో నింపి మీరే సహాయము దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాము. యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన మొదటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. యేసుక్రీస్తు క్షమించాడు. ఆయన ఎవరిని క్షమించాడు అనగా, తనకు మంచి చేసిన వారిని మాత్రమే కాక, తన స్నేహితులను మాత్రమే కాక, ఆయనను ప్రేమించిన వారిని మాత్రమే కాక, తన శత్రువులను కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి వారిని క్షమించగలిగాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46, 47 వచనాలు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. యేసుక్రీస్తు ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రేమ ప్రత్యేకమైనది. ఆయన క్షమించే విధానం ప్రత్యేకమైనది. ఆయన ఎవరిని క్షమించాడు అనగా, శత్రువులను క్షమించాడు. అనగా ఆయన తనను కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు. తన ముఖము మీద పిడుగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు. తన ముఖము మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు. తనను నిందించిన వారిని, అవమానించిన వారిని క్షమించాడు. తనను గేలి చేసిన వారిని, పరిహాసము చేసిన వారిని అందరినీ కూడా ఆయన క్షమించాడు. అంత మాత్రమే కాదు కానీ తనను బాధించిన వారిని గూర్చి తన తండ్రికి మొర్రపెట్టాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. శత్రువులను క్షమించడం మాత్రమే కాదు గాని వారి నిమిత్తము ప్రార్థన కూడా చేయుచున్నాడు. అంత మాత్రమే కాదు గాని ఆయన పాపుల రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన పాపము చేసిన వారిని కూడా క్షమించాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనము. వారి పాపములను క్షమించాడు దేవుడు, వారిని పరిశుద్ధపరచినట్లుగా వాక్యంలో ఉంది. యేసుక్రీస్తు ఎంతో ప్రత్యేకమైన వాడు. కాబట్టి ఆయన శిలువ మరణము శత్రువులను సైతము మిత్రులనుగా మార్చింది. లూకా సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. శత్రువులను సహితము మిత్రులనుగా మార్చిన కరుణామయుని ప్రేమ. ఆ ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా కావాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన బిడ్డలైన వారు అందరూ కూడా ఆ కరుణామయుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమను బట్టి అనేకులను ప్రేమించాలి. ఆయన శత్రువులను క్షమించాడు కాబట్టి శత్రువులను క్షమించమని ఆయన తన బిడ్డలకు కూడా చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఆయన బిడ్డలుగా జీవించాలంటే ఎవరినైనా క్షమించే మనస్సు కావాలి. ఎవరిని క్షమించాలి అనగా, రుణస్థులను క్షమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వచనాల వరకు. యజమానుడు అనగా రాజు 10,000 తలంతులు అచ్చియున్న దాసుని క్షమించాడు. కానీ ఆ దాసుడు తనకు 50 రూపాయలు అచ్చియున్న దాసుని క్షమించలేదు. అతడు తన యజమానుని కనికరము పొందుకొని కూడా తన తోటి సేవకుని లేక తోటి దాసుని కనికరించలేదు. కాబట్టి అతడు ఎంతో నష్టపోయాడు. అలాగే దేవుడు మనలను ప్రేమించాలని, క్షమించాలని మనము కోరుకుంటాము. కానీ మనము మన తోటి వారిని ప్రేమించలేము, క్షమించలేము. కాబట్టి మనము మన మనస్సులను
మార్చుకోవాలి. దేవుడు మనలను క్షమించాలంటే మనకు కూడా క్షమించే మనస్సు కావాలి. ఆ రీతిగా స్టెఫను క్షమించగలిగాడు. ఎవరిని క్షమించాడు అనగా తనను రాళ్లతో కొట్టిన వారిని క్షమించాడు. తన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిన వారిని క్షమించాడు. యేసుక్రీస్తు మనసు స్టెఫనుకు ఉన్నది కాబట్టి స్టెఫను క్షమించగలిగాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. స్టెఫను క్షమించిన ప్రకారము మనము కూడా క్షమించగలగాలి. అలాగే మనము ఇతరుల ఎడల ప్రేమను చూపించాలి. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుని వాక్యము చెప్పినట్లుగా మన పాపములన్నీ ఆయన క్షమించాడు, మన దోషములన్నీ ఆయన క్షమించాడు. కాబట్టి మనము కూడా మన తోటి వారిని క్షమించాలి అని చెప్పి ఆయన చెప్పుచూ ఉన్నాడు. ఎవరిని క్షమించాలి అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము, నేను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనము శత్రువులను ఎలా ప్రేమించగలము అనగా మన దేవుని ప్రేమ పరిపూర్ణముగా మనలో ఉంటేనే మనము మన శత్రువులను ప్రేమించగలము, క్షమించగలము. కాబట్టి పరిపూర్ణమైన దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలి. దేవునిని గుర్తించలేక, ఆయన చేసిన శిలువ త్యాగమును గుర్తించలేక ఉన్నవారిని ప్రేమించాలి, క్షమించాలి. దేవుని ప్రేమను తెలియక ఎంతోమంది దేవునికి దూరం అయిపోతున్నారు. వారికి దేవుని ప్రేమను తెలియపరచాలి. ఆ రీతిగా ఆయన శిష్యులు చేశారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 15వ వచనము 17వ వచనము, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను అని పేతురు శృంగారమును దేవాలయంలో ఉన్న వారితో చెప్పుచుండగా, లేక వాక్యము చెప్పుచుండగా ఆ మాటలకు 5,000 మంది మారు మనసును పొందుకున్నారు. ఆ రీతిగా అనేకులను దేవుని యొద్దకు వారు నడిపించగలిగారు. పౌలు కూడా తనను గూర్చి తాను చెప్పుకొనుచున్న సాక్ష్యం తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనములు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. సౌలుగా అనేక మంది క్రైస్తవులను చంపాడు, కానీ దేవుడు అతనిని రక్షించి పౌలునుగా మార్చాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రేమ తెలియక అనేకమైన తప్పులు చేశాడు కాబట్టి, అనేకమైన పాపాలు చేశాడు కాబట్టి. అలాగే పౌలు కూడా దేవునిని పూర్తిగా నమ్ముకొనిన తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ దేవుని కొరకే గట్టిగా నిలబడి ఉన్నాడు. అనేకులను క్షమించాడు. ఆ రీతిగానే మనము కూడా ప్రతి వారిని ప్రేమించాలి, అలాగే మన శత్రువులను క్షమించాలి. ఈ లోకంలో మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండి ఆయన ఇచ్చే పరలోక రాజ్యము కొరకు సిద్ధపడాలి. అనేకుల కొరకు ప్రార్థించుచు వారిని కూడా సిద్ధపరచాలి. మన దేవుడైన యేసుక్రీస్తు అందరినీ క్షమించాడు, అలాగే శత్రువులను కూడా ఎంతో క్షమించాడు. కాబట్టి ఎంతో ఎక్కువ మంది ఆయనను నమ్ముకున్నారు, ఆయన బిడ్డలుగా జీవించుచున్నారు. అలాగే మనము కూడా దేవుని మనస్సు కలిగి ఉండాలి. మనము దేవుని రాజ్యమునకు సిద్ధపడి అనేకులను ఆ రాజ్యమునకు సిద్ధపరచాలి. ఆ రీతిగా మనము బ్రతుకుతూ ప్రతి ఒక్కరిని ప్రేమించుచు, అలాగే శత్రువులను క్షమించే మనస్సును కలిగి ఉంటూ దేవుని కొరకు జీవించి దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. ఆమేన్.